వెల్కమ్ టు బాల్మన్సీ. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోలో మనం ముసాపేటలో దుర్గా ఉత్సవాలు చాలా బాగా చేస్తారు. ఆ దుర్గా ఉత్సవాలకి దేవీ నవరాత్రులకి ఒక సెట్ లాంటిది కూడా వేస్తారు, మంచి టెంపుల్ లాగా. ఇప్పుడు మీరు చేస్తున్నది నేనే ఫస్ట్ టైం తీస్తున్నాను యూట్యూబ్లో పెట్టడానికి. ఇది ఇంకా రెడీ అవ్వలేదు. మీరు చూసినట్టయితే ఇక్కడ 2 గరుడ విగ్రహాలు ఉన్నాయి, అలాగే ఒక ఫౌంటైన్ కూడా రెడీ అవుతుంది. బ్యాక్ సైడ్ ఏమో టెంపుల్ లాగా సెట్ వేశారు, మీరు చూస్తున్నారుగా. ఒక రౌండ్ సర్కిల్ లాగా ఈ గరుడ విగ్రహాలను తీద్దాం. చాలా కొత్తగా తయారు చేశారు ఈ టెంపుల్ కోసమని, అంటే ఈ నవరాత్రుల ఉత్సవాల కోసమని తయారు చేశారు వీటిని. అలాగే ఒక ఫౌంటైన్ కూడా పెడతారు. చూస్తే చుట్టూరు రెడ్ కార్పెట్ తోటి చేశారు. ఈ స్తంభాలు కూడా చాలా గోల్డ్ పెయింట్ తోటి చాలా నీట్గా చేస్తున్నారన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్విక్గా ఈ సెట్ లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ ప్రజెంట్ ఇంకా డెకరేషన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం మెట్లవి పాత లైనింగ్ ఉంది, అదంతా కొత్తది వేస్తారంట. పైన మాత్రం 3 గోపురాల్లాగా పెట్టారు. ఆ గోపురాల పైన జెండాలు కూడా ఉన్నాయి, చూశారు కదా. అమ్మవారి విగ్రహం మధ్యలో పెట్టి చుట్టూరు దీపం లేడీస్ అంటారు కదా. సో మనం ఫ్రంట్ వ్యూ చూస్తున్నామండి. ఇక్కడ చూసినట్టయితే ఈ స్తంభాల మీద పైన గోపురాలు నిర్మించారు. అట్లే ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు ఎక్కి మనం ఈ స్తంభాలు మండపంలోంచి లోపలికి ఎంట్రన్స్ ఇచ్చారు. మనం క్విక్గా లోపలికి వెళ్ళిపోయి, ఇంకా సెట్టింగ్ జరుగుతూ ఉందండి. ఇది ఐ థింక్ ఈరోజు సాయంత్రానికి కానీ మొత్తం కంప్లీట్ అవుతుందని చెప్పారు. లేదంటే రేపు మార్నింగ్ కల్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తుంది. మీ అందరికి అసలు ఇన్ ప్రోగ్రెస్లో ఉన్న మండపం ఎట్లా ఉంటుందని చూపెట్టడానికి షేర్ చేసుకుందామని చేశాను. లోపలికి వెళ్ళిన వెంటనే దశావతారాలు పెట్టారండి. ఫస్ట్ శ్రీకృష్ణుడు ఉన్నారు, తర్వాత కూర్మావతారము కనిపించింది, పరశురాముడు ఉన్నారు. ఇవన్నీ దశావతారాల్లో భాగాలన్నమాట. సో ఇంకా ఒక్కొక్కటి పెడుతున్నారు. జస్ట్ మనం క్విక్ ఓవర్వ్యూ తీసుకుందాం. కాకపోతే ఇవన్నీ కొత్తగా రీపెయింటింగ్ చేసి తీసుకొచ్చినట్టున్నారు. చూస్తే వామనమూర్తి, అలాగే అమ్మవారి బొమ్మలు కూడా ఉన్నాయి. మెయిన్ ప్రతిమ ఈ దసరా ఉత్సవాలకి ప్రతిష్ఠించేది ఇంకా తీసుకురాలేదు. మోస్ట్లీ రేపు మార్నింగ్ అట్లా తీసుకొస్తారు. ఈయనేమో వరాహ అవతారం. సో పైన సీలింగ్ కూడా చాలా సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే రెడ్ కార్పెట్ ఆర్ రెడ్ వాల్ ఇది అవ్వటం వల్ల చాలా అందంగా ఉంది. పైన మాత్రం పింక్ కలర్ సీలింగ్ వేసారు విత్ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో లైటింగ్ మామూలు ఇంకా లైటింగ్ పెట్టలేదండి, ఇది ఓన్లీ సన్ లైటింగ్. ఇది చూసారు కదా. ఈ దుర్గా మాత టెంపుల్ కాబట్టి దుర్గా ప్రతిమలు కూడా ఉన్నాయి. సో లోపల నుంచి బయటకు చూస్తే ఇక్కడ కొన్ని దీపపు కుందులు పెట్టుకున్న విగ్రహాలు కూడా పెట్టి ఉన్నాయి. ఇవి కూడా అలంకరిస్తారనుకుంటా. సో పైన ఆ స్టేజ్ ఆర్ ఆ మండపం దగ్గర నుంచి చూస్తే చుట్టుపక్కల మొత్తం బౌండరీ వాల్ ఈ రెడ్ కలర్వి హ్యాంగ్ చేశారు. ఒకసారి క్లోజప్లో మళ్ళీ చూద్దామండి ఈ దశావతారం బొమ్మలు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తీసి పెడతాను. ఇది ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నటువంటి దసరా ఉత్సవం సెట్. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని అడిగితే ఆయన ఏమన్నారంటే ఈరోజు ఈవినింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అన్నారు.
ఇదండి. మీరు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.